శివుడినే అని భావించిన తర్వాత ఇంకా పూజలు ఎందుకు అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఆ భావన అది అనుభవముకు రావాలి, అందుకోసమని పూజించాలి, అనుభవానికి రావాలి. పురాణాలు చెప్పి వ్యాఖ్యానాలు చేస్తూ ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాలను చెప్పుతూ పరమాత్మ కన్నా జీవుడు వేరు అని ఎంత చెప్పినా చెప్పడం వేరు, చెప్పినటువంటి విషయాన్ని అనుభవమునకు తెచ్చుకోవడం వేరు. ఆ అనుభవానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడై స్తుతిస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు. త్వం బ్రహ్మా హరిరథ విశ్వయోనిరగ్ని సంహర్త దినకర మండలాధివాస ప్రాణస్త్వం హుతవః త్వామేకం శరణముపైమి దేవమీశం త్వత్పాదే కుసుపమథాపి పత్రమేకం. కృష్ణుడు అంటాడు, హే ప్రభు, శివుడవైనటువంటి నీ చరణార విందాలయందు లక్షలాది పూలు తీసుకువచ్చి పోయవలసిన అవసరం లేదు, లక్షలాది బిల్వదళవులను వేయవలసిన అవసరం లేదు. త్వత్పాదే కుసుపమథాపి పత్రమేకం దత్వాసౌ భవతి విముక్త విశ్వబంధ. ఒక్క పుష్పాన్ని భక్తితో నీ చరణార విందాలయందు సమర్పించినాడు అనంటే వానికి ఉన్నటువంటి బంధములన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని పాపములను పోగొట్టుకున్నటువంటి వాడి సిద్ధ యోగీశ్వరులు చింతించడం వలన ఏ యోగీశ్వరుల హృదయంలో నీవు ప్రతిఫలిస్తావో ఒక్క బిల్వదళం వలన సమర్పణ చేయడం వలన వాళ్ళ హృదయాల్లో నీవు ప్రవేశిస్తావయ్యా. శంకరాచార్యుల వారు ఈ పురాణాలన్నిటి కూడా చూచే వారు అనేక స్తోత్రాలు రచించినారు. ఏక బిల్వదానతోపి తోషిణే నైక జన్మ పాపజాల శోషిణే నమ శివ. ఏక బిల్వదానతోపి తోషిణే, ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తే చాలు సంతోషపడతాడు. శంకర, ఒక్క బిల్వాన్ని లేలేత చిగుళ్లతో కూడుకున్నది నీ శిరస్సు పైన ఉంచినాను కదా, మరి నీవు మాకేమని గ్రహిస్తావు అంటే నైక జన్మ పాపజాల శోషిణే. ఒక్క జన్మది కాదు, అనేక జన్మల నుండి చేసినటువంటి పాపాలను తొలగిస్తాను రా ఒక్క బిల్వాన్ని నా పైన వేస్తే. కృష్ణ పరమాత్మ అదే అంటాడు, త్వత్పాదే కుసుమమథాపి పత్రమేకం దత్వాసౌ భవతి విముక్త విశ్వబంధ అని. యస్యాశేష విభాగహీనమబలం హృద్యంతరావస్థితం తత్వం జ్యోతిరనంతమేకమచలం సత్యం పరం సర్వగం స్థానం ప్రాహు అనాదిమధ్య నిధనం యస్మాదిదం జాయతే నిత్యం త్వాహముపైమి సత్యవిభవం విశ్వేశ్వరం తం శివం. విశ్వేశ్వరుడమైనటువంటి శంకరుడైన నిన్ను నేను శరణాగతి పొందుతున్నాయనయా అని పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు కృష్ణ పరమాత్మ. భక్తితో కూడుకున్నటువంటి ఈ స్తోత్రాన్ని విన్నాడు. వృషభవాహనారూఢుడి తానొక్కడే కాదు, తన వెంట పార్వతీదేవి కూడా వచ్చినది. చక్కగా అలంకారం చేసుకుని శంకరుడు కూడా అలంకృతుడైనటువంటి వాడి సుందరేషునిగా ఉన్నాడు తన సమీపంలో. ఏమయ్యా పుండరీకాక్ష, ఎందుకు నీవు నా గురించి ఇంత తీవ్రంగా తపస్సు చేసినావు? నీకివ్వకూడని వరం అంటూ లేదు, కోరుకోవయ్యా, నీకేం వరం కావాలనో అన్నాడు. అనగానే అప్పుడు ఇచ్ఛామి ఆత్మసమం పుత్రం. పురాణాంతరంలో ఈ సందర్భంలో రాస్తాడు వ్యాస భగవానుడు, కోరుకోమని శంకరుడు అన్నాడు, కానీ కోరుకోవడానికి ఈయన ఇష్టపడడం లేదు. వెనకా ముందులు అవుతున్నాడు. ఏమయ్యా, ఎందుకు నా గురించి తపస్సు చేసి నేను నీకు వరం ఇస్తాను అన్నప్పుడు కూడా కోరుకో ఎందుకు అనంటే, భగవద్గీతలో నేను అర్జునుడితో చెప్పినాను, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా. కర్మ చేయడం అంతే నీ వంతు, కర్మ చేయడమే నీ వంతు, కానీ ఫలాన్ని అపేక్షించకు అన్నాను. కానీ ఇప్పుడు నేను ఫలాన్ని కోరవలసి వస్తున్నది. ఎందుకో తెలుసునా? నేను స్త్రీజితుడనైనాను కావున. స్త్రీజితుడు అంటే ఒక ఆడది నన్ను ప్రేరేపించినది, నా భార్య జాంబవతి. రుక్మిణీదేవికి ఉన్నటువంటి కొడుకులు నాకు కావాలి అని ఆమె రాద్ధాంతం చేస్తే దాని కోరికను ఈడేర్చాలి అని చెప్పారంటే నీ గురించి నేను ఉపాసన చేయవలసి వచ్చినది, కర్మను ఆచరించవలసి వచ్చినది. కర్మఫలాన్ని కోరకు, కర్మను మాత్రమే ఆచరించు అని చెప్పినాను. కానీ వివిషుడనై ఇప్పుడు నా చెప్పినటువంటి మాటలను నేనే ఖండించుకున్నవాడిని అవుతున్నాను. ఎట్లా ఉంటుంది చూడవు. ఈ సంసారం అనేటువంటిది చాలా కఠినమైనదయ్యా. ఏది మనం చేద్దాము అని అనుకుంటామో అది చేయనీయకుండా చేస్తుంది ఈ సంసారం. అందుకని నేను చాలా బాధగా ఉన్నాను అంటే ఏమీ ఇబ్బంది పడకు నాయన, తప్పకుండా నీ కోరిక నేను ఈడేరుస్తాను.
ఈ కోరికను ఎట్లా కోరినాడు అని అంటే, నాకు పుత్రునివ్వు అని అనలే. ఎటువంటి పుత్రుడు కావాలి అని అంటే, పుత్రం త్వద్భక్తం దేహి శంకర, నీ యందు భక్తి కలిగినటువంటి కొడుకులను నాకు అనుగ్రహించు అన్నాడు. శంకరుడు చాలా సంతోషపడి తథాస్తు అని అన్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి ఉమాభవాని పార్వతి రాజరాజేశ్వరి ఉన్నదో, ఏమయ్యా ఇంత కఠినమైన తపస్సు చేసి నీ గురించి ఇంత సుందరమైనటువంటి స్తోత్రాన్ని చేస్తే కొడుకు నువ్వు అనుగ్రహించు అనగానే తథాస్తు అని ఇక మనం వెళ్ళిపోవడమేనా? అందుకని ఈయన కోరినటువంటి కోరిక ఒక్కటే కాకుండా ఇంకా నీ శరీరంలో నేను అర్ధభాగిని ఉన్నాను కాబట్టి ఆయనకు సంపూర్ణం కాలేదు ఇంకా ఆయన కోరికలు ఇవ్వడం. నేను కూడా ఆయన కోరికలు ఇస్తే కానీ ఆయన పరిపూర్ణత అనేటువంటిది ఏర్పడదు. ఆయన చేసినటువంటి తపస్సుకు నిజమైనటువంటి మనం సరైనటువంటి ఫలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ఏమిస్తావే భవానీ అని అంటే ఆమె చెప్పడం ప్రారంభించినది. వత్సజానే తవానంతాం నిశ్చలాం సర్వదాచ్యుత. హే వత్స కృష్ణ, నీకు కృష్ణునిపైన అచంచలమైన, శివునిపైన నీకు అచంచలమైనటువంటి భక్తి ఉన్నది అని నాకు తెలుసును. నీవు అత్యంత శివభక్తుడవై ఉంటావు అనే విషయం నాకు 100% తెలుసును. అటువంటి నీవు సాక్షాత్ నారాయణమూర్తివి, పురుషోత్తముడవు. దేవతలందరూ కూడా నిన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనను విని మన్నించి భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై నీవు కృష్ణునిగా ఆవిర్భవించినావు, దేవకీస్తుడవై. అటువంటి నిన్ను నేనేమనుకుంటున్నానో తెలుసునా? నాకన్నా నీవు వేరుగావు అని అనుకుంటున్నాను అని అన్నది. మొదటి ప్రవచనంలో కూడా ఇటువంటి మాటలే విన్నాం మనం ఒక కథలో. కూర్మ పురాణంలో ఇప్పుడు మళ్ళీ అనిపిస్తున్నాడు వ్యాస భగవానుడు. ఇప్పుడు పార్వతీదేవి కృష్ణునికి వరాలు ఇవ్వాలి కదా, ఇచ్చే వరాలేవో నేను ఈ వరాలు ఇస్తున్నాను అని వెళ్ళిపోతే అయిపోయేది. అట్లా కాకుండా ఆమె ఏమంటున్నది అంటే, పశ్యత్వం ఆత్మనాత్మానం ఆత్మీయమమలం పదం నావయోర్భిద్యతే భేద ఏకం పశ్యంతి సూరయః. హే కృష్ణ, నీకు నాకు ఏ విధమైనటువంటి భేదమే లేదు. మనమిద్దరము అభిన్నులము అనేటువంటి విషయాన్ని ఎవరు తెలుసుకున్నారు లోకంలో అంటే అజ్ఞానులు తెలుసుకోలే. కృష్ణుని చూపి ఇతనెవరు అని ప్రశ్న వేస్తే కృష్ణుడు అని అంటారు. పార్వతీదేవిని చూపి ఈమె ఎవరు అని అడిగితే పార్వతీ అని అంటారు. కానీ ఎవరైతే సూరయ పండితులున్నారో, పండా అంటే జ్ఞానము, అద్వైత జ్ఞానం అనేటువంటిది ఎవరికి ఉన్నదో వాళ్ళు మన ఇద్దరిని గురించి ఏమనుకుంటారు అనంటే వీళ్ళిద్దరూ భిన్నులు గారు అని అనుకుంటారు. కృష్ణుని చూపి ఎవరు అనంటే పార్వతీదేవి అని అంటారు. పార్వతీదేవిని చూపి ఈమె ఎవరు అనంటే కృష్ణుడు అని అంటారు. అది నిజమైనటువంటి సమాధానం. మన ఇద్దరిలో అటువంటి అభేదం, భేదభావం లేదు. లలితాదేవియే పుంరూపాన్ని ధరించినటువంటిది. వేణునాద వినోదేన మోహయతి అఖిలం జగతు. వేణునాదాన్ని చేస్తూ ఉన్నటువంటిది ఈ లోకాన్నంతా కూడా మోహింపజేస్తూ ఉన్నది. సమ్మోహన శక్తి ఎవరికి ఉన్నది? మాయాస్వరూపిణికి ఉన్నది కదా. మాయాస్వరూపిణి స్త్రీ కదా. ఆమెనే పురుష రూపాన్ని ధరించినటువంటి వాడి మోహన రాగాన్ని ఊదుతూ, దాంట్లో కూడా రాగం కూడా అదే ఎంచుకుంటాడు ఆయన మురళిలో. మోహన రాగం ఎదుటివాడిని సమ్మోహనం పరిచేటువంటి రాగం అది. అని నేను ఇవ్వబోయేటువంటి వరాలను గురించి వినవయ్యా కృష్ణ అని. సర్వజ్ఞత్వం తథా ఈశ్వర్యం జ్ఞానం తత్పారమేశ్వరం ఈశ్వరే నిశ్చలాం భక్తిం ఆత్మన్యపి పరం బలం. పెద్ద లిస్టునిచ్చినది. నీవు సర్వజ్ఞుడవుతావు, సర్వైశ్వర్య సంపన్నుడవుతావు, నీకు పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం వస్తుంది, ఈశ్వరుని యందు నీకు నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో నే పురాణాంతరంలో నీకు ఒక బిరుదును కూడా ఇవ్వాలి అనే కోరిక నాకున్నది. ఏమిటి అంటే గృహస్థ ప్రవర అనే బిరుదుని ఇస్తున్నాను అన్నా. అప్పుడు కృష్ణుడు అడిగినాడు, అమ్మా ఈ బిరుదు ఎవరికి ఇస్తారు అంటే, ఎవరు 16,000 భార్యలను పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్నటువంటి వాడు. ఇప్పుడు శంకరుడు నీకు ఒక జాంబవతికి వరం ఇచ్చినాడు కదా.
నీవు వెళ్ళిన తర్వాత నాగ్నజితి అడుగుతుంది, మళ్ళీ తపస్సు చేయడానికి వస్తావా? ఆ తర్వాత మళ్ళీ సత్యభామ అడుగుతుంది, మళ్ళీ తపస్సు చేయడానికి వస్తావా? అందుకని నేను పూర్తి చేస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి వరాన్ని. 16,000 యనమండుగురికి రుక్మిణీదేవికి పుట్టినటువంటి పిల్లలతో సమానమైనటువంటి పిల్లలు 10 మంది చొప్పున పుట్టుదురుగాక అని ఆశీర్వచనం చేసి ఈ బిరుదాన్ని ఇచ్చినట, గృహస్థ ప్రవర. ఆ బిరుదు కేవలం కృష్ణుడికి మాత్రమే పరిమితమైనది. తర్వాత ఆ బిరుదు ఎవడు పెట్టుకోవడమే లేదు. ఏమనుకుంటుంది ఆ బిరుదు అని అంటే 16,000 యనమండుగురిని పెళ్లి చేసుకొని ఒక్కొక్క భార్య ఎందు 10 మంది చొప్పున పిల్లలను కన్నవా అనుకుంటుంది. స్వామి అది నీవే ఉంచుకో, మాకు ఆ బిరుదే అవసరం లేదు, ఒకళ్ళనిద్దరిని కంటేనే బురుడీలు కొడుతూ ఉన్నాం పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో. ఆశీర్వచనం చేసినాడు. పార్వతీ పరమేశ్వరులు ఈ వరాన్ని ఇచ్చిన తర్వాత అంతర్ధానం కావాలి కదా. ఏ భక్తునికైనా లోకంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, అంతర్ధానం అయిపోతాడు. ప్రహ్లాదునికి వరం ఇచ్చినాడు, నరసింహస్వామి వెళ్ళిపోయినాడు. ధ్రువునికి అనుగ్రహించినాడు, నారాయణమూర్తి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కృష్ణుడిని అనుగ్రహించిన తర్వాత ఆయన కైలాసానికి వెళ్ళాలి కదా. వెళ్లకుండా ఏం చేసినాడు? వృషభ వాహనం నుండి కిందికి దిగి చెయ్యి పట్టుకున్నటువంటి వాడే పార్వతి ఇక వెళదాం పదా కైలాసానికి అని కృష్ణుడిని తీసుకొని పోతున్నాడు కైలాసానికి. ఎందుకు అనంటే అనేక రకాలైనటువంటి లీలా మానుష విగ్రహుడైనటువంటి కృష్ణునికి సంబంధించిన ఏ లీలలు ఉన్నాయో ఈ లీలలు కర్ణిగా భారతదేశమంతా తెలిసిపోయినది. అంతేకాదు ఒక భారతదేశం మాత్రమే కాదు, అనంత బ్రహ్మాండాలకు తెలిసిపోయినది. దేవతలంతా కూడా విమానాల్లో ఉండి క్రిక్కిరిసిపోయి కృష్ణుడు చేసే ప్రతి లీలను చూసినాడు అని మనం భాగవతాదుల్లో వింటాం. అటువంటి అనేక లీలా విశారదుడైనటువంటి కృష్ణుణ్ణి ఒక్కసారి కైలాసానికి తీసుకుపోయి మా ప్రమథగణాలకు చూపెట్టాలి అని అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రగృహ్య కృష్ణం భగవాన్ అధేశ కరేణ దేవ్యా సహ దేవదేవ సంపూజ్యమానో మునిభిః సురేశైః జగామ కైలాసగిరిం గిరీశ. కృష్ణుణ్ణి తీసుకున్నటువంటి వాడి, పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడి, వరాలనిచ్చినటువంటి ఆ స్వామి కైలాసానికి కృష్ణుని తీసుకుని వెళ్ళినాడు అని వర్ణిస్తాడు. గోపాలకృష్ణ భగవానికి నమః. పార్వతీపతే హర హర మహాదేవ్. కైలాసానికి శంకరుడు పార్వతీ సమేతుడై మాత్రమే కాకుండా కృష్ణునితో సహా వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రమథగణాలందరూ తెలుసుకున్నారు. ప్రమథగణాలందరికన్నా కైలాసంలో ఉండేటువంటి ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోయినది. ఇంకేమిటి, అంతఃపురాల్లోకి వెళ్ళినారు, వెళ్ళి చక్కనైనటువంటి అలంకారాలు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా కొత్త చీరలు కట్టుకున్నారు, ఆభరణాలు వేసుకున్నారు. ఎందుకమ్మా మీరంతా ఇటువంటి అలంకారాలు చేసుకుంటారు, ఇన్నేళ్ల నుంచి లేని అలంకారాలు ఇప్పుడెందుకు చేసుకుంటున్నారు అని అంటే, కృష్ణుడు ఇటువంటి అలంకారాలు చేసుకుంటే మమ్మలను చూసి మోహిస్తాడు. ఓ ఇక్కడ ఈయనకు సంబంధించిన పార్టీ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన భ్రాజమానం. ఆయన కైలాసానికి వెళుతుంటే ఇదివరకే సుందరాకారుడు ఆయన. కైలాసానికి వెళ్ళే సమయంలో నన్ను ఇష్టపడే వాళ్ళు ఈ కైలాసంలో ఉన్నారో లేదో అని సందేహిస్తూ శరీరంలో ఇంకా లావణ్యాన్ని పెంచుకున్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? దీర్ఘబాహుం విశాలాక్షం పీతవాససం అచ్యుతం దధానం ఉరసా మాలాం వైజయంతీం అనుత్తమాం పద్మాంఘ్రినయనం చారు సుస్మితం సుగతిప్రదం. అటువంటి సుందరాకారుడైనటువంటి కృష్ణుడు మొట్టమొదటి రాగానే లోపలికి వెళ్ళినాడు. శివుని చేత ఆతిథ్యాలన్నిటి కూడా స్వీకరించినాడు. వెళ్ళాలని ఈయనకున్నది, వెళ్ళుదాము అని అనుకుంటాడు. ఇప్పుడే నువ్వు వెళ్ళే అవసరం లేదు, ఇంకా 4 రోజులు ఉండాలి అని ఆయన అంటాడు. ఒకనాడు ఏం చేసినాడు? కైలాసంలో ఒకసారి వాహ్యాళి కోసమని బయలుదేరి వెళ్ళినాడు కృష్ణ పరమాత్మ. గంధర్వులు, అప్సరసులు, నాగకన్యకలు, సిద్ధులు, యక్షులు, వీళ్లకు సంబంధించినటువంటి స్త్రీలు ఎక్కువగా ఈ కైలాసకరంలో వాళ్ళ విశ్రాంతి తీసుకోవడానికి వాహ్యాళి కోసం వస్తూ ఉంటారు. అక్కడ రకరకాలైనటువంటి వనాలు ఉంటాయి, పద్మాలతో కూడుకున్నటువంటి సరస్సులు ఉంటాయి. అసలు ఈ అనంత బ్రహ్మాండాల్లో సుందరమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదానంటే అది కేవలం ఒక కైలాసగిరి మాత్రమే. అందుకనే యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాదులంతా కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి, నాట్యాలు చేస్తూ ఉంటారు వర్ణిస్తాడు వ్యాస భగవానుడు.
ఇంకేమిటి, కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఒక్కసారి ఈ కైలాస శిఖరాన్నంతా తిరిగి వద్దామని బయలుదేరినాడో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ కన్యకలంతా కూడా పూలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆయన పైన పుష్పవృష్టిని కురిపింపజేసినారు. ముముచుహు పుష్పవర్షాణి తస్య మూర్ధ్ని మహాత్మనః. కృష్ణుడు ఇంకా ఒక్కసారి కైలాసాన్ని చూచి ఇంకా ఆయన వెళ్ళిపోతాడు, మథురా నగరానికి వెళ్ళిపోతాడు. అందుకని వెళ్ళేలోపు మనం ఆయన పరిచయం కావాలి. పరిచయం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన మనకు దూరం కాకూడదు. గోపికలు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందినారో కైలాసంలో ఉన్నటువంటి స్త్రీలమైన మనం కూడా అటువంటి అనుభూతిని పొందాలి. మరి ఎవరు చేయాలి పరిచయం? మా అంతటా మేమే పరిచయం చేసుకుంటాము అని పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? పరిచయం చేసుకునేంత సమయం కూడా లేదు. ఇక్కడి నుంచి అటు వెళ్ళినాడు అంటే మళ్ళీ మనకు అక్కడ 100 మంది ఉన్నారు. అందుకని వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, కృష్ణుని యొక్క దృష్టి తమ పైన పడేట్టుగా గంధర్వ కన్యకలంతా కూడా ఒక్క దిక్కు గుమిగూడి చక్కని సంగీతాన్ని చదువుతుంటే కృష్ణుడు ఒక్కసారి చూస్తాడు. అబ్బా, మా జీవితం ధన్యమైపోయినది, కృష్ణ పరమాత్మ మమ్మల్ని చూసినాడు అనుకుంటారు. నాట్యం చేసేటువంటి నర్తకీమణులు ఉంటారో వాళ్ళంతా కూడా నాట్యం చేస్తూ ఉంటారు. ఎంత గొప్పనైన నాట్యం చేస్తున్నారు వీళ్ళు అని నిశ్చేష్టుడై చూస్తాడు కన్నులార్పక. ఇంతకాలం నుండి మేము నేర్చుకున్నటువంటి నాట్యమునకు ఈనాడు మేము ధన్యులమైనాము ఆ నాట్యాన్ని నేర్చుకోవడం వలన అని వాళ్ళు సంతోషపడతారు. ఊరుకుంటారా? కృష్ణుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి కాశ్చిద్భూషయా వర్యాణి భూషణవర్యాణి స్వాంగాదాదాయ సాదరం భూషయాంచక్రిరే కృష్ణం కామిన్యః లోకభూషణం. పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మెడల్లో ఉన్నటువంటి హారములు ఉన్నాయో ఆ హారాలను తీసుకుని వెళ్ళి కృష్ణుని వేస్తారు. వేసుకున్నటువంటి బంగారు గాజులు ఏవైతే ఉన్నాయో కొంతమంది తీసుకుని వచ్చి ఆయనకు బ్రాస్లెట్ల వలె సమర్పించుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళు అలుముకున్నటువంటి కమ్మని సుగంధాలు ఉన్నాయో అవి తీసి కృష్ణునికి అలంకారం చేస్తారు. కాశ్చిదాగత్య కృష్ణస్య సమీపం కామమోహితాః. ఇంకొంతమందికి మనం వేసుకున్నవి ఇవ్వడం ఎందుకు అని భావం ఏర్పడ్డదో ఏమో, పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుణ్ణి ముద్దులతో ఆయనకు సేవ చేస్తారు. చుచుంబుహు వదనాంభోజం హరే. ఇంకొంతమంది కృష్ణ నా ఇంటికి రావా అని చెప్పి ఇంటికి తీసుకుపోవడానికి బలవంతాన చేయి పట్టుకొని లాగుతున్నారు. ఎవరు ఏమి చేసినా ఆయన నిర్వికారుడు నిరంజనుడు, నిరంతరము పరమాత్మ చింతనం చేసేటువంటి స్వభావం గలవాడు. ఆడవాళ్ళు ఆయన సమీపానికి వచ్చి ఈ విధమైనటువంటి చేష్టలు చేస్తే ఏమైనా ఆయనకు వికారం కలుగుతుందా? నిర్వికార స్వరూపుడై ఉంటాడు, నిరంజనుడై ఉంటాడు. ఈ విధంగా వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధమైనటువంటి రీతిలో ఆయనను సేవించాలి అనేటువంటి భావంతో తన సమీపానికి వస్తారో వాళ్ళందరినీ అనుగ్రహించినటువంటి వాడే. ఏవం వై సుచిరం కాలం. 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాడు కొన్ని నెలల వరకు ఉండి కైలాసంలో ఉన్నటువంటి ఏ స్త్రీలు ఉన్నారో వాళ్ళతో అనేక రకాలైనటువంటి విలాసాలు చేసుకున్నటువంటి వాడై వెళ్ళాలి అని అనుకుంటాడు. వద్దని శంకరుడు అంటాడు, ఆయన ఉండిపోతాడు. వీళ్ళందరూ ఆయనను వదిలిపెట్టరు. ఎట్లా దీనికి ఈ సమస్యకు పరిష్కారం? ఇంతలో మధురానగరం నుండి గరుత్మంతుడు వచ్చినాడు. హే స్వామి, నీ రాక కోసం ఎదురు చూస్తున్నది మధురానగరం అంతా కూడా. నీవు లేకపోతే క్షణము అది యుగముగా భావిస్తున్నారు, అందుకని రావాలి. అయ్యా, గరుత్మంతుడు వచ్చినాడు, నన్ను రమ్మంటున్నారట అని శంకరుని అడగగానే శివుడు అనుమతినిస్తే అప్పుడు గరుత్మంతుడిని అధిరోహించినటువంటి వాడై కైలాసాన్ని వదిలిపెట్టి తన స్వధామమైనటువంటి మధురా నగరానికి చేరుకున్నాడు. గోపాలకృష్ణ భగవానికి. మధురా నగరానికి చేరుకున్న తర్వాత అందరూ 16,000 మంది యనమండుగురు ఆయన చుట్టూ చేరినారు. జరిగిన వృత్తాంతం అంతా కూడా వాళ్లకు చెప్పినాడు. ఇంతలో నారదుడు కొంతమంది ఋషులను వెంటబెట్టుకున్నటువంటి వాడై మధురా నగరానికి వచ్చినాడు. శివుడు యొక్క ఉపాసన చేసినటువంటి కృష్ణ పరమాత్మను దర్శించే నిమిత్తమై ఆయన వచ్చినాడు. ఋషులంతా కూడా కూర్చొని ఉన్నారు. అప్పుడు మార్కండేయ మహర్షి ఆయనకు నమస్కారం చేసినటువంటి వాడై, హే ప్రభు, మేము ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. లోకంలో ఎవరిని ఉపాసించాలి, ఏ మంత్రము శ్రేష్టమైనది, దాని గురించి మీరు మాకు విస్తరించి చెప్పండి అని అడిగినాడు. కస్సమారాధ్యతే దేవః
బ్రూహిత్వం కర్మభిః పూజ్యో యోగినాం ధ్యేయ ఏవచ. యోగీశ్వరులు ఎవడిని ధ్యానించాలి, ఎవడి యొక్క ఉపాసన చేయాలి కర్మలతో, ఎవడిని జపించాలి చెప్పండి అనగానే అప్పుడు కృష్ణ పరమాత్మ అందరూ వింటుండగా మధురా నగరంలో చెప్తున్నాడు. మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కనైనటువంటి ప్రశ్న. ఉన్న మాటను ఉన్నట్టుగా చెబుతున్నాను, నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఇందులో ఏమాత్రము కల్మషం లేకుండా చెప్తున్నాను అని ఈ మాటలన్నీ అని. నచ లింగార్చనాత్ పుణ్యం లోకేస్మిన్ భీతినాశనం తథా లింగే హితాయేషాన్ లోకానాం పూజయేత్ శివం. శివునికి సంబంధించినటువంటి లింగార్చన కన్నా మించినటువంటిది ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకటి పూజనీయమైనటువంటిది లేదు అని అన్నాడు. నారాయణమూర్తి కృష్ణుడిగా అవతరించి యోగీశ్వరులు అడిగినటువంటి ప్రశ్నకి ఈ విధమైనటువంటి సమాధానం చెప్పినాడు. చెప్పి ఏమన్నాడు అనంటే, కేవలం నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు చెప్పి మీరు ఆ లింగార్చన చేస్తుంటే నేను ఇంకో దేవుణ్ణి ఎవరినో పెట్టుకొని పూజిస్తాను అని మీరు అనుకోకండి. యోహం తల్లింగమిత్యాహు వేదవాద విదో జనా. వేదవేత్తలైనటువంటి వాళ్ళంతా కూడా ఏమంటారు అనంటే, లింగమును పూజించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ లింగమును పూజించడం విశ్వాన్ని పూజించడం అవుతుంది. విశ్వంలో తాను కూడా ఉంటాడు కాబట్టి తనను తాను పూజించుకున్నవాడు అవుతాడు. ఇదొకటి కారణమైతే ఇంకొక విశేషమైనటువంటి అంశాన్ని కూడా చెప్పినాడు. జగత్తులను సృష్టించినటువంటి పరమాత్మ ఎవరు, వాని స్వరూపం ఏమిటి అని ప్రశ్న వేస్తే ఉపనిషత్తులన్నీ కూడా వానికి ఇంద్రియములు లేవు, మనస్సు లేదు, శరీరము లేదు అని అన్నాయి. శరీరము అవయవాలు ఇంద్రియములు లేనటువంటి వాడిని ఉపాసించాలి అనంటే ఎట్లా అనంటే ఆ పరమాత్మనే అనుగ్రహించినాడు, ఈ లింగ రూపంలో వచ్చినాడు. ఇప్పుడు మీరు ఒకసారి లింగాన్ని చూచి రండి. ఆ లింగానికి కళ్ళుంటాయా, చెవులుంటాయా, చేతులుంటాయా, కాళ్ళు ఏమైనా ఉంటాయా? ఏతావత ఏ అవయవములు లేనటువంటి రూపం అది, అవయవాలు ఏమీ లేనటువంటి. ఏతావత ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడ్డటువంటి అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్వం అనేటువంటి ఏ నిర్గుణ నిరాకారానికి సంబంధించినటువంటి స్వరూపము చెప్పబడ్డదో ఆ స్వరూపమే ఇది అని భావించి నేను లింగాన్ని ఉపాసిస్తున్నానయ్యా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దేవతలతో. ఏష దేవో మహాదేవ సదా సంసారభీరుభిః ధ్యేయః పూజ్యశ్చ వంద్యశ్చ జ్ఞేయో లింగే మహేశ్వరః. సంసారము నాకు చాలా బాధను కలిగిస్తున్నది అని ఎవడైనా అనుకుంటే ఆ సంసారానికి సంబంధించిన బాధలన్నీ తొలగిపోవాలి అని అంటే లింగ రూపంలో ఉన్నటువంటి శివుని యొక్క ఉపాసననే చేయాలి. అందుకని హే మునులారా, మీరంతా కూడా హృదయములలో ధ్యానిస్తే లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానించండి. నోటి నుండి మీరు భజనలు చేయాలి అని అనుకుంటే లింగ రూపంలో ఉన్నటువంటి ఆ శివుని యొక్క భజనలు చేయండి. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం వినాశకలింగం తత్ప్రణమామి సదా. ఎంత చక్కగా రాసినాడు వ్యాస భగవానుడి ఆ స్తోత్రాన్ని. జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మ మరణాదులతో కూడుకుని ఏ జీవుడు దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడో ఆ దుఃఖాలన్నిటి కూడా తొలగించేది ఏది అనంటే లింగం. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎంత గొప్పనైనటువంటిది ఆ లింగం అనేటువంటిది. లింగం యొక్క మహిమను వర్ణించేటువంటి స్తోత్రం అది. లింగాష్టకం అనే పేరుతో పిలుస్తారు. కిం తల్లింగం సురశ్రేష్ఠ లింగే సంపూజ్యతే చకః. లింగాన్ని పూజించాలి అని చెబుతున్నావు. అసలు ఈ లింగమును ఎందుకు పూజించాలి, లింగమును ఏనాటి నుండి పూజించడం ప్రారంభమైనది అనే ప్రశ్న మునులంతా కూడా అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ దానికి సంబంధించిన విషయాన్నంతా కూడా చెప్పినాడు. నిన్న శివపురాణంలో మనం చెప్పుకున్నాము. ఏమిటి అంటే నారాయణమూర్తి బ్రహ్మ ఇద్దరు యుద్ధం చేసినారు. వాళ్ళిద్దరి యొక్క అహంకారాన్ని దుర్మాడడం కోసమే ఆవిర్భవించినది లింగము అని. అది ఏ యుగానికి సంబంధించినది అంటే కృతయుగానికి సంబంధించినటువంటి విషయం.
త్రేతాయుగానికి వచ్చిన తర్వాత నారాయణమూర్తి శ్రీరామచంద్రునిగా ఆవిర్భవించి శివుని యొక్క ఉపాసన చేసినాడు. తన అవతారం ఆరంభం నుండి మొదలుకొని సమాప్తం వరకు కూడా శివుని యొక్క ఉపాసన చేయకుండా రామచంద్రుడు నీళ్లు కూడా తాగలేదు. అనేక రామాయణాలను రచించిన ప్రతి వాళ్ళు రామునికి సంబంధించినటువంటి నిత్యకర్మ, ఆయన నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏమేం చేస్తాడో చెబుతూ దానిలో శివ పూజన చేసేవాడు రామచంద్రుడు అని వర్ణిస్తారు. బ్రహ్మహత్య మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించినాడు. అందుకని త్రేతాయుగంలో శివుని యొక్క పూజనే కొనసాగినది. కృష్ణుడిగా అవతరించిన తర్వాత ఇదే యుగము ద్వాపర యుగము. ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఏ మానవులు ఉన్నారో ఈ మానవులంతా కూడా సంసారము తొలగిపోవాలి అని చెప్పనంటే లింగాన్నే పూజించాలి. ఆనాడు కృతయుగంలో లింగ రూపంలో ఆవిర్భవించినాడు, మా అహంకారాన్ని దుర్మాడినాడు, మేమిద్దరం కూడా అతన్ని స్తుతించినాము. అనాది నిధనుడు, సంసార రోగం అనేటువంటి దానికి వైద్యం చేసేటువంటి వైద్యుడు. అటువంటి వానికి నమస్కారం చేస్తే మీకున్నటువంటి దుఃఖము అహంకారాదులు దూరం కావాలి అని అంటే, హే బ్రహ్మ విష్ణులారా మీరు నా లింగాన్ని ఉపాసించండి అని ఆయన ఉపదేశాన్ని స్వీకరించి ఈనాటి వరకు కూడా ప్రతి యుగంలో ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా మేము శివుని యొక్క ఉపాసకులమే అయ్యున్నాము అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి లోకంలో ఉన్న ప్రజలకు ఎందుకు ఈ విషయాలు తెలియవో? వైష్ణవులై ఉండి విష్ణుమూర్తి యందు భక్తి ఉండి విష్ణుమూర్తి భక్తి గలవాళ్ళు శివుడిని ఎందుకు ద్వేషిస్తారో, శివుని యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ శివుని యొక్క ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ వైష్ణవులను ఎందుకు ద్వేషిస్తారో, విష్ణుమూర్తిని ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు. ఒకవేళ మనం అర్థం చేసుకోవాలి అంటే అర్థం అయ్యేదల్లా ఒకటే, వేదవ్యాసుడు రచించిన 18 పురాణములు సారాంశమును వినకపోవడం వలనే. వ్యాసుడు ఏం రాసినాడు? అసలు విష్ణుమూర్తిని గురించి రాసే సమయంలో ఏం రాసినాడు? శివుని గురించి రాసే సమయంలో ఏం రాసినాడు? అసలు వాళ్ళిద్దరూ భిన్నుల, వాళ్ళిద్దరూ శత్రువుల? రాముణ్ణి ఉపాసించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రావణాసురుని దగ్గరికి వెళ్ళకూడదు, రావణాసురుని దగ్గరికి రావణాసులకు ఉన్నంత విరోధం ఏమైనా ఉన్నదా వాళ్ళలో? అందుకని పురాణములను సమగ్రంగా పరిశీలించక, పురాణములను సగ్గా చూడక ఈ విభేదాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎంతటి విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడ్డది మన భారతదేశంలో. మొన్న ఈ మధ్య ఎవరో, అయ్యా ఒకసారి మా ఇంటికి వస్తారా? వెళ్ళినాం. వాళ్ళు అచ్చమైన వైష్ణవులు, గురూపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా శివుని ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. ఇదేమిటమ్మా మీ గురువుగారు వస్తే కోపానికి రాడా అని అంటే, మా గురువుగారు వచ్చినప్పుడు శివుని ఫోటోలు పక్క ఇంట్లో పెడతామయ్యా, ఆయన పోయిన తర్వాత మళ్ళీ మేము పెట్టుకుంటాము అని. లోపల వాళ్లకు శివభక్తి అంత గొప్పగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వాళ్లకు ఉపదేశాలు ఇచ్చిన తర్వాత మీరు శివుణ్ణి పూజించకూడదు, శివుని యొక్క తీర్థాన్ని స్వీకరించకూడదు అని బోధించడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. ఎంత చక్కగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రీతోహం యువయో సమ్యకు సమ్మోహం త్యజ భో విష్ణో పాలయేనం పితామహం భవిష్యత్యేష భగవాంస్తవ పుత్ర సనాతన. నీవు కేవలం ఈ ఒక్క యుగంలో కాదు, కృతయుగంలో కాదు నారాయణ, ప్రతి యుగంలో నాకు సంబంధించినటువంటి ఉపాసనం చేస్తావు. లింగ రూపంలో ఉన్నటువంటి నన్ను నీవు ఉపాసిస్తూ ఉంటావు. నీవు లోకములనన్నిటినీ కూడా సృష్టించి పరిపాలించి సంహారం చేసేటువంటి వాడు అవుతావు. ఒక మాట చెప్పనా కృష్ణ నారాయణ, ఒక్కడనైన నేను 3గా విభక్తులమైన. ఒక్కటే పిండి తడిపి పెట్టినారు, గోధుమ పిండి. ఆ పిండితోనే రొట్టెలు చేసినారు. పెనం పైన అది వేడి చేస్తే అది రొట్టె అయినది. అదే పిండిని చిన్న చిన్నగా చేసి నూనెలో గోలిస్తే అది పూరి అయినది. కొంచెం ఏదైనా అవశేషం పిండి ఉంటే తీసుకుపోయి పిల్లలు ఏం చేస్తారు? బొమ్మలు చేసుకుంటారు. ఈ బొమ్మ గోధుమ పిండిదే. పూరికి మూలము గోధుమ పిండి, రొట్టెకు మూలము గోధుమ పిండి, బొమ్మలకు మూలము గోధుమ పిండి. బ్రహ్మకు మూలము పరమాత్మనే, విష్ణుకు మూలము పరమాత్మనే. మూలము ఒక్కటే అయ్యుండగా దానివలన ఏర్పడ్డటువంటి వికారములు 2గా 3గా మనకు కనిపించినంత మాత్రాన ఆ మూలం 2, 3 అవుతుందా? ఏకోహం బహుశ్యాం, ఒక్కడనై ఉన్నటువంటి నేను అనేకం కావాలి అని అనుకున్నాడు. అనేకమైనాడు.
సృష్టిని చేసే సమయంలో నన్ను బ్రహ్మ అంటారు, పరిపాలించే సమయంలో నన్ను నారాయణుడు అని అంటారు, సంహారం చేసే సమయంలో నన్ను శంకరుడు అంటాడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ విధమైనటువంటి ఉపాసనం చేస్తూ ఉండండి అయ్యా అనే మాటను చెప్పినాడు కృష్ణ పరమాత్మ. వచ్చిన